ఒక్క క్వశ్చన్, మీరు ఇప్పుడు స్టాక్ రీసెర్చ్ చేస్తున్నారా? కంపెనీస్ పే చూస్తున్నారా? క్వార్టర్లీ రిజల్ట్స్ అనాలిసిస్ చేస్తున్నారా? కానీ అది అన్ని వేస్ట్ ఆఫ్ టైం అని మాత్రం నేను చెప్పలేను. కానీ కరెక్ట్ థీమ్లో ఇన్వెస్ట్ చేసిన వ్యక్తి యావరేజ్ రీసెర్చ్ చేసినా కూడా గుడ్ రిటర్న్స్ పొందగలడు. కానీ అదే రాంగ్ థీమ్లో ఇన్వెస్ట్ చేసిన వ్యక్తి బ్రిలియంట్ రీసెర్చ్ చేసినా కూడా స్టక్ అయిపోతాడు. ఇది నా ఒపీనియన్ కాదు, ఇది మార్కెట్ డేటానే చెప్తుంది. ఇది ఫ్యాక్ట్. ఈ వీడియోలో మనం నెక్స్ట్ 5 ఇయర్స్లో కానీ 10 ఇయర్స్లో కానీ 15 ఇయర్స్లో కానీ ఇండియాలో ఏ థీమ్స్ మనకు వెల్త్ క్రియేట్ చేయగలవు అనే దాని గురించి డిస్కస్ చేసుకుందాం. ఈ సిస్టమేటిక్గా అర్థం చేసుకుంటే గిన మనకు ఒక మంచి మంచి ఫండమెంటల్గా అనాలిసిస్ చేయడం వ్యూ అనేది మారిపోతుంది స్టాక్ పరంగా. సో ఇప్పుడు మనము ఒక అనాలజీతో స్టార్ట్ చేద్దాం. 200 సంవత్సరాల తర్వాత 2000 సంవత్సరం ఇమాజిన్ చేసుకోండి. సో ఆ టైంలో మనకి ఏముంది, ఇంటర్నెట్ అనేది అప్పుడప్పుడే స్టార్ట్ అయింది, పెనిట్రేట్ అవ్వడం జరిగింది. అప్పుడు మీకు ఒక ఫ్రెండ్ ఇలా చెప్పాడు, ఇంటర్నెట్ ఎలా వస్తుంది, ఏదైనా ఇంటర్నెట్ కంపెనీలో ఇన్వెస్ట్ చెయ్యి అని. సో మీరు అన్నీ రీసెర్చ్ చేశారు, కానీ ఒక్క ఇంటర్నెట్ కంపెనీ పిక్ చేశారు. ఆ కంపెనీ 10 ఇయర్స్లో బ్యాంక్రప్ట్ అయిపోయింది. కానీ మీ నైబర్లో ఆ రోజు ఇంటర్నెట్ థీమ్ని అర్థం చేసుకొని అనదర్ కంపెనీ ఇన్వెస్ట్ చేశాడు. కానీ అదే యావరేజ్ కంపెనీ అయినా కూడా కానీ థీమ్ కరెక్ట్ అవ్వడం వల్ల ఆ ఇన్వెస్ట్మెంట్ అనేది ఇప్పుడు 500 టైమ్స్ అనేది మారిపోయింది. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే థీమ్ అంటే ఏంటంటే, థీమ్ అనేది ఒక మ్యాక్రో ఫ్యాక్టర్ లాగా కన్సిడర్ చేసుకోవాలి మనం. ఇప్పుడు ఎకనామిక్ కానీ, పాలసీ చేంజెస్ కానీ, టెక్నాలజీస్ కానీ, డెమోగ్రాఫికల్గా ఏం జరుగుతుందో చెక్ చేసుకోవడం కానీ, అవన్నీ ఒక సెక్టార్ అనేది పుష్ చేస్తాయి ఇయర్ ఆన్ ఇయర్గా బేస్ చేసుకుంటే, డికేడ్గా లెక్కేసుకుంటే. సో ఒక కంపెనీ ఫెయిల్ అయినా థీమ్ అనేది సర్వైవ్ అవుతుంది. థీమ్ సర్వైవ్ అయ్యిందంటే నెక్స్ట్ కంపెనీస్ మళ్ళీ గ్రో అవుతాయి. మరీ కరెక్ట్ థీమ్లో మళ్ళీ మనం ఉంటే మళ్ళీ షిప్ చేంజ్ అవుతుంది, మరీ కరెక్ట్ థీమ్లో మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో థీమ్ అనేది ఒక ఓషన్ లాగా, ఒక షిప్ నుంచి ఇంకో షిప్కి చేంజ్ అయిపోవాలి సిచ్యుయేషన్ బేస్ చేసుకుంటూ. సో ఇప్పుడు నెక్స్ట్ మనము మేజర్గా 0 to 5 years, 5 to 10 years, 10 to 15 years థీమ్స్ అనే దాని గురించి ఇప్పుడు డిస్కస్ చేసుకుందాము. ఈ ఈ వీడియో ఎండ్ అయ్యేసరికి ఒక మంచి క్లారిటీతో మీరు క్లారిటీ వస్తుంది, ఏ ఏ హారిజిన్లో ఏ థీమ్ రన్ అవుతాయి బెటర్గా అనే క్లారిటీ వస్తుంది. సో ఈ వీడియో చేయడానికి నేను చాలా రీసెర్చ్ చేశాను. సో మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేసి షేర్ చేయండి, ఎందుకంటే ఇది మోటివేషన్ లాగా ఉంటుంది నాకు ఫర్దర్ వీడియోస్ ఇంప్రూవ్ చేయడానికి. సో మొత్తం మనకి చూసుకుంటే 3 టైప్స్ ఆఫ్ థీమ్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసేసి షార్ట్ టర్మ్ 0 to 5 years, నెక్స్ట్ 5 to 10 years, 10 to 15 years. సో ఫస్ట్ 0 to 5 years అనేది ఇక్కడ మ్యాక్రో ఫ్యాక్టర్స్ మీద కన్సిడర్ అవుతుంది. సో పాలసీ డ్రివెన్ కానీ, సిక్లికల్ స్టాక్స్ కానీ, గవర్నమెంట్ స్పెండింగ్ కానీ, సెక్టార్ గ్రో కానీ, పాలసీ చేంజెస్ కానీ, థీమ్స్లో అవ్వడం కానీ, ఇవన్నీ వీటి వల్ల మనకు నెక్స్ట్ 0 to 5 years లాభం పడే కంపెనీస్ తెలుస్తాయి. ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కొద్దిగా పుష్ జరుగుతుంది, క్యాపెక్స్ సైకిల్, అర్బన్ కన్సంప్షన్, ఇవన్నీ ఒక వేవ్ లాంటివి. వేవ్ వస్తుందంటే పీక్ అవుతుంది, వేవ్ తగ్గుతుందంటే మనం చూసుకొని ఎగ్జిట్ అయిపోవాలి. నెక్స్ట్ స్ట్రక్చరల్ థీమ్ ప్రకారం చూస్తే 5 to 10 years ఆరిజిన్లో. సో ఇండస్ట్రీ అనేది ఎక్స్పాండ్ అవుతుంది, నాట్ జస్ట్ టెక్నికల్గా, డిమాండ్ పరంగా స్ట్రక్చరల్గా గ్రో అవుతుంది. సో ఇక్కడ ఈ సెక్టార్లో మనం చూసుకుంటే డిఫెన్స్ థీమ్ కానీ, రైల్వే థీమ్ కానీ, కెమికల్ థీమ్ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ థీమ్ కానీ, సో ఒక్కొక్క సెక్టార్ గురించి మనము ఫర్దర్గా మనం స్టాక్స్లో కవర్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇప్పుడు 10 to 15 years ఆరిజిన్లో ఒక జనరేషన్ షిఫ్ట్ అనేది, ఇంతకుముందు మనకి ఇంటర్నెట్ జనరేషన్ అనేది షిఫ్ట్ అయిపోయింది. సో అలాగే ఇప్పుడు మనకు ఈ జనరేషన్ షిఫ్ట్ అనేది జరుగుతుంది 10 to 15 yearsలో. ఆ జనరేషన్ షిఫ్ట్ రిలేటెడ్ కంపెనీస్ గురించి మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం. సో ఇక్కడ ఈ జనరేషన్ షిఫ్ట్ రిలేటెడ్గా చూస్తే టెక్నాలజీ కానీ, ఎనర్జీ కానీ, డెమోగ్రాఫికల్గా చేంజెస్ కానీ, సో డెమోగ్రాఫికల్గా ఏదైనా చేంజెస్ జరిగితే దానికి ఇంపాక్ట్ అవ్వకోకుండా ఉండే స్ట్రాంగ్ సెక్టార్స్ గురించి మనం మాట్లాడుకుందాం. సో ఇక్కడ ఈ సెక్టార్లో మనం ఫస్ట్ చూసుకుంటే ఈవీ అనేది మనకి ఎలక్ట్రికల్ వెహికల్స్ అనేది వెరీ స్టార్టింగ్ స్టేజ్లో ఉంది. ఇప్పుడు నెక్స్ట్ ఒక 15 years డౌన్ ద లైన్ చూసుకుంటే మొత్తం ఈవీ వెహికల్సే మారిపోతాయి. సో ఈ సెక్టార్లో మంచి ఆపర్చునిటీ కనిపిస్తుంది. సో అందువల్ల నేను కన్సిడర్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ ఏఐ రిలేటెడ్గా, సో ఇందాక చెప్పిన అనాలజీ ప్రకారంగా ఇంటర్నెట్ ఎలా ఉందో సేమ్ నెక్స్ట్ కూడా ఏఐ రిలేటెడ్గా అంత చేంజ్ మనం 15 yearsలో మనం ఖచ్చితంగా అబ్జర్వ్ చేస్తాం. ఒక మేజర్ షిఫ్ట్ అనేది జరిగిపోతుంది ఏఐ రిలేటెడ్గా. నెక్స్ట్ రెన్యూవబుల్ ఎనర్జీ పరంగా కానీ, డేటా సెంటర్స్ థీమ్ కానీ, సో ఇవన్నీ షిఫ్ట్ అనేది స్లోగా జరుగుతుంది.
సో మనం ఏదైనా స్టాక్‌ని ఒక స్టాక్‌ని ర్యాండమ్‌గా పిక్ చేయడం కంటే థీమ్ బేస్ చేసుకొని పిక్ చేయడం అనేది చాలా ఈజీ అవుతుంది మనకు. సో, ఇక్కడ మనం 4 ఫిల్టర్స్ అనేది మనం బేసిక్‌గా యూజ్ చేసుకోవాలి. ఫస్ట్ వన్ ఈజ్ స్ట్రక్చరల్ గ్రోత్. ఇది స్ట్రక్చరల్ గ్రోత్ అనేది టెంపరరీగా ఉండదు. ఇది స్ట్రాంగ్ ఇది సో, ఈ థీమ్ అనేది ఇది ఒక 10 ఇయర్స్ తర్వాత కూడా ఇది రిలవెంట్ లాగా ఉంటుందా? నెక్స్ట్ పాలిసీ ఏమైనా చేంజ్ అయితే సర్వైవ్ అవుతుందా? టెక్నాలజీ పరంగా రెజల్యూషన్స్ ఎలా డిమాండ్ అవుతాయి అనేది మనం కన్సిడర్ చేసుకోవాలి. స్ట్రక్చరల్ అయితేనా టెంపరరీగా అనిపించిందంటే స్కిప్ చేసుకోవడమే. స్ట్రక్చరల్‌గా చేంజ్ అవుతుందంటే యాడ్ చేసుకోవడం మన విష్ లిస్ట్‌లో. నెక్స్ట్ గవర్నమెంట్ పుష్ రిలేటెడ్‌గా టైల్‌మెంట్స్ కంపెనీ ఒక డైరెక్షన్‌లో పోతుందంటే గవర్నమెంట్ కూడా పుష్ చేయడం. సో, ఈ విధంగా చూసుకుంటే ఈ ఫిల్టర్ చూసుకుంటే ఈ సెక్టార్‌ని ప్రమోట్ చేస్తుంది ఏది పీఎల్ఐ స్కీమా? సబ్సిడరీస్ ఏమైనా ఇస్తుందా? తర్వాత ఇంపోర్ట్ రిస్ట్రిక్షన్స్ ఏమన్నా ఉన్నాయా? డొమెస్టిక్‌గా ఏదైనా ప్రొక్యూర్‌మెంట్ అనేది మ్యాండేటరీ చేసిందా? విండ్‌లో మనకి ఏ డైరెక్షన్ ఉంటుంది? సీలింగ్ ఎలా అవుతుంది? అనే దాని గురించి ఇక్కడ మనం చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు గ్లోబల్‌గా డిమాండ్ గురించి మనం ఆలోచిస్తే థర్డ్ ఫిల్టర్ ప్రోడక్ట్‌కి మనకి గ్లోబల్ బయర్స్ ఉన్నారా? చైనాకి ఆల్టర్‌నేటివ్‌గా ఇండియా బెనిఫిట్ పొందుతుందా? కరెన్సీ డైవర్సిఫికేషన్ జరుగుతుందా? అండ్ యూఎస్‌డి రెవెన్యూ కంపెనీస్. సో, ఇప్పుడు గ్లోబల్ డిమాండ్ ప్లస్ డొమెస్టిక్ డిమాండ్ అనేది డబుల్ ఇంజిన్ లాగా ఫార్మ్ అవుతుంది ఫ్యూచర్‌లో. నెక్స్ట్ ఫిల్టర్ 4 పరంగా చూస్తే ఈ థీమ్‌లో మనకి పెనిట్రేషన్ రేట్ అనేది ఎంత? ఆల్రెడీ 90% పెనిట్రేటెడ్ అయిపోయిందా? గ్రోత్ స్లో డౌన్ అవుతుందా? ఎర్లీ స్టేజ్‌లో ఉన్నామా? మనం లాంగ్ రన్‌వేలో ఉన్నామా? ఎక్కడ ఏ స్టేజ్‌లో ఉన్నామో మనం అబ్జర్వ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందాక చెప్పినట్టు ఈవీ అనేది మనం వెరీ స్టార్టింగ్ స్టేజ్‌లో ఉన్నాం. మనం పెనిట్రేషన్ లెవెల్ అనేది ఆల్మోస్ట్ 3-5% స్టేజ్‌లోనే ఉన్నాం. ఇంకా 95% మనం అచీవ్ చేయాల్సి ఉంది ఈవీ పరంగా చూస్తే. నెక్స్ట్ డిఫెన్స్ పరంగా చూస్తే 1% ఆఫ్ ద గ్లోబల్. ఇప్పుడు డిఫెన్స్ పరంగా చూస్తే కూడా మనం చాలా ఎర్లీ స్టేజ్‌లో ఉన్నాం. సో, అలాంటి వాటి గురించి ఈరోజు క్లియర్‌గా డిస్కస్ చేసుకుందాము. నెక్స్ట్ ఇప్పుడు మన థీమ్ ఇది ఎక్కడ స్క్రీన్ షాట్ అయినా తీసుకోండి. ఇది బెటర్‌గా యూజ్ అవుతుంది ఫ్యూచర్‌లో. నెక్స్ట్ ఇప్పుడు మనము ఈ ఒక్కొక్క సెక్టార్ గురించి మాట్లాడుకుంటే ఈవీ సెక్టార్‌లో మనకి ఏముంటది? ఈవీ వెహికల్స్ ఉంటాయి. కార్స్ గానీ, బసెస్ గానీ, ట్రక్స్ గానీ అన్నీ బ్యాటరీ ఛార్జింగ్స్‌తో కాంపోనెంట్స్‌తో రన్ అవుతాయి. సో, ఇప్పుడు ఎందుకు ఇక్కడ గ్రోత్ అనేది అంటే పెట్రోల్ ప్రైస్ అనేది గ్లోబల్‌గా రైజ్ అవుతున్నాయి. ఇప్పుడు మనం ప్రస్తుతానమే చూస్తున్నాము. పెట్రోల్ ప్రైస్ ఆల్రెడీ రైజ్ అయిపోయినాయి. మనకి పెట్రోల్ బంకుల ముందర క్యూ నిలబడినారు. సో, ఈ విధంగా చూసుకుంటే మనకు అలానే మనకు ఎన్విరాన్మెంట్ పరంగా కూడా గవర్నమెంట్ ఆల్వేస్ మనకి పాజిటివ్ సిగ్నలే ఇస్తుంది. సో, ఈవీ అనేది మనకి పొల్యూషన్ అనేది అవాయిడ్ చేస్తుంది. సో, ఇక్కడ నుంచి ఈ సెక్టార్ నుంచి గవర్నమెంట్ పుష్ అనేది ఆల్వేస్ ఉంటుంది మనకి. ప్రెజెంట్ ఉండే టార్గెట్ ప్రకారంగా చూస్తే 2035 వరకు మనకు గవర్నమెంట్ పుష్ అయితే జరుగుతుంది. సో, ఇప్పుడు 2035 లాటికి అనుకుంటే 30% ఈవీ అనేది టార్గెట్ పెట్టుకుంది. బ్యాటరీ కాస్ట్ ఫాలింగ్ గానీ, తర్వాత ఎవ్రీ ఇయర్ బ్యాటరీ డిమాండ్ పెరగడం గానీ, హార్జిన్ ప్రకారంగా చూస్తే 10-15 ఇయర్స్‌లో మనకి చాలా గ్రోత్ కనిపిస్తుంది. సో, ఇంగా మనం ఇక్కడ స్టార్టింగ్ స్టేజ్‌లోనే ఉన్నామని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఫేమస్ సెక్టార్ ఇప్పుడు ఈ టైంలో మనకి రిలేటెడ్‌గా గ్రోత్ ఎలా ఉందంటే చిన్న పిల్లోడైనా చెప్తాడు. నెక్స్ట్ 10-15 ఇయర్స్ గ్రోత్ అనేది చాలా ఎక్కువ నడుస్తుంది. ఇప్పుడు మనము ఇండియన్ కంపెనీస్ బిల్డింగ్ చేస్తున్న బిల్డ్ సాఫ్ట్‌వేర్స్‌ని ప్రొడక్ట్స్‌ని గ్లోబల్ సాస్ ప్లాట్‌ఫార్మ్స్‌ని గాని సింపుల్‌గా చెప్పాలంటే ఇంతకుముందు మనకి 2001 టైంలో మనకు గూగుల్ గాని, మెటా గాని, అడోబ్ గాని, సిస్కో గాని ఈ కంపెనీస్ అన్నీ మనకు స్టాక్ ప్రైస్ అనేది చాలా చాలా లెస్‌గా ఉండేది. సాస్ మోడల్సే కానీ చాలా లెస్‌గా ఉండేది. కానీ ఇప్పుడు చూసుకుంటే అది ఒక 10,000 టైమ్స్ మనకి స్టాక్ ప్రైస్ మూవ్‌మెంటం అయితే అబ్జర్వ్ చేసినాం. ఎగ్జాక్ట్‌గా సేమ్ వే ఇప్పుడు మనము రిలేటెడ్‌గా మనం మంచి స్టాక్‌ని పట్టుకున్నామంటే ఒక 10,000, 20,000 టైమ్స్ మనం ఫ్యూచర్‌లో మనం రిటర్న్స్ అయితే చూడగలుగుతాం ఈ సెక్టార్‌లో. సో, ఇప్పుడు ఈ సెక్టార్‌లో మనం అబ్జర్వ్ చేసుకోవాల్సిందేంటంటే గ్లోబల్ రిలేటెడ్‌గా మన సాస్ ప్లాట్‌ఫార్మ్ ఇప్పుడు వాళ్ళు తయారు చేసిన సాఫ్ట్‌వేర్‌లు వేరే కంపెనీస్‌కి అమ్మడం గానీ, రిలేటెడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ గానీ హ్మ్. మన వీడియోస్‌లో కంటిన్యూయస్‌గా కవర్ చేస్తూ ఉంటాం. రిలేటెడ్ స్టాక్స్ గానీ ప్రతి ఒక్క దాని గురించి మనం కవర్ చేస్తూ ఉంటాం. సో, ఇప్పుడు గ్లోబల్ ఎంటర్‌ప్రైజెస్ పరంగా చూస్తే అంతా ఆటోమేషన్ లాగా మారిపోతుంది. హ్యూమన్‌ని రిప్లేస్ చేయడం అనేది. సో, ఇండియా ఈక్వల్ టు వరల్డ్స్ లార్జెస్ట్ టెక్నికల్ టాలెంట్ పూల్ అనేది ఇంతకుముందు జనరేషన్ నుంచి మనకి నడుస్తుంది. ఇండియాలో టాలెంట్ ఎక్కువ అని. సో, ఇప్పుడు సాస్ రెవెన్యూ ప్లస్ ఇండియన్ రెవెన్యూ కన్సిడర్ చేస్తే ఫ్యూచర్‌లో చాలా గ్రోత్ ఉంటుంది. సో, ఇప్పుడు హారిజన్ ప్రకారంగా చూస్తే 10-15 ఇయర్స్ అనేది ఇప్పుడు ఒక సిట్యుయేషన్ ప్రకారం చెప్పాలంటే 1999లో ఇండియా ఇంటర్నెట్ ఎలా ఉందో ఇప్పుడు అనేది నెక్స్ట్ థీమింగ్ అనేది చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఎర్లీ ఇన్నింగ్స్‌లోనే మనం ఇంకా ఉన్నాం. నెక్స్ట్ రెన్యూవబుల్ సెక్టార్ పరంగా చూస్తే సోలార్, విండ్, గ్రీన్ హైడ్రోజన్, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్. సో, ఇండియా టార్గెట్ అయితే 500 గిగావాట్స్ రెవెన్యూ అనేది టార్గెట్ పెట్టుకుంది 2030 నాటికి. గ్లోబల్‌గా మనకు పుష్ అనేది జరుగుతుంది. సో, ఇప్పుడు రష్యా, ఉక్రెయిన్, చైనా డిస్రప్షన్ తర్వాత మనకి ఇండియాలో అడ్వాంటేజ్ అనేది మారిపోతుంది. సో
ల్యాండ్ పరంగా కానీ సెకండ్ లార్జెస్ట్ ల్యాండ్ మన ఇండియాలో ఉంది. సన్, విండ్. సో ఆరిజిన్ పరంగా చూస్తే 10 to 15 ఇయర్స్లో గవర్నమెంట్ సైడ్ నుంచి ఒక బిగ్గెస్ట్ ఫోకస్ ఏరియా లాగా మారిపోతుంది రినూవబుల్ ఎనర్జీ అనేది. నెక్స్ట్ డేటా సెంటర్ థీమ్ అనేది ఒక ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాగా బిల్డ్ అవుతుంది. ఇందాక చెప్పినట్టు ఇప్పుడు ఏ బిల్డ్ అవుతుందంటే ఏ మాత్రమే బిల్డ్ అవ్వట్లేదు, ఏ రిలేటెడ్ చుట్టుపక్కల ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా బిల్డ్ అయిపోతుంది. దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ డేటా సెంటర్ అందిస్తుంది. సో ఇప్పుడు ఈ డేటా సెంటర్ ఇప్పుడు ఒక ఒక చార్జిపిల్లో ఒక మెసేజ్ చేసిన తర్వాత అది రెస్పాన్స్ రావడానికి కొన్ని వందల డేటా సెంటర్స్కి మనకి ట్రావెల్ అనేది జరుగుతుంది. కొంచెం చాలా ఎక్కువ పవర్ అనేది కన్సంప్షన్ జరుగుతుంది. సో ఆ పవర్ అనేది ప్రాపర్గా యూటిలైజ్ చేసి మనకి స్కేలబుల్గా లార్జ్ స్కేల్లో మనకి రన్ అవ్వడానికి డేటా సెంటర్స్ అనేది చాలా ఉపయోగపడతాయి. సో ఇది బేసిక్గా చెప్పాలంటే ఒక ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ సర్వర్స్ కానీ, కూలింగ్ సిస్టమ్స్ కానీ, పవర్ కనెక్టివిటీ కానీ అనేది డేటా సెంటర్స్తో ఇంటర్నెట్ కనెక్టివిటీ అనేది డబుల్ చేస్తుంది. సో గవర్నమెంట్ అనేది లాస్ట్ మనకి జరిగిన బడ్జెట్ ప్లానింగ్లో కూడా మన నిర్మలా సీతారామన్ గారు చెప్పారు. సో డిఫెన్స్ బడ్జెట్ 2035 వరకు మనకి ఖచ్చితంగా ఎవ్రీ ఇయర్ మనకి కాంట్రిబ్యూషన్ ఉంటుంది అని. సో ఇప్పుడు ఎవ్రీ సిటిజన్ కానీ క్లౌడ్ రిలేటెడ్ అడాప్షన్ అయితే చేసుకున్నారు. సో ఇప్పుడు వెబ్సైట్ వాడే వాళ్ళు నెక్స్ట్ ఫ్యూచర్లో ఏ ఏజెంట్స్ వాడతారు. సో దానికి రిలేటెడ్గా ఇక్కడ మనకి మ్యాసివ్ డిమాండ్ అయితే మనం చూడబోతున్నాం. నెక్స్ట్ 5 to 10 years ఆరిజిన్ ప్రకారంగా చూస్తే గిన మనకి ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ మన డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ మనమే తయారు చేసుకోలేని ఒక మిషన్ పెట్టుకుంది గవర్నమెంట్. సో ఇక్కడ మిసైల్స్ కానీ, ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ, షిప్స్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ ఇవన్నీ ఇంపోర్ట్ చేసుకోకుండా మన ఇండియాలోనే తయారు చేసుకోవాలని చెప్పి ఎయిమ్ పెట్టుకుంది. సో ఇప్పుడు ఇండియాలో చూస్తే 4th డిఫెన్స్ స్పెండర్ లాగా మారిపోతుంది. సో మనకి ఆపరేషన్ సింధూర్ తర్వాత 75% డొమెస్టిక్ ప్రొక్యూర్మెంట్సే మ్యాండేటరీ చేసింది గవర్నమెంట్. సో ఇప్పుడు ఎక్స్పోర్ట్ అంబిషన్స్ కూడా ఇప్పుడు బ్రహ్మాస్ మిషన్స్ కానీ, అదే మన బీడీఎల్ భారత్ డైనమిక్స్ చేసే కంపెనీస్ కానీ, సో ఎల్సీఏ ఎక్స్పోర్ట్స్ కానీ ఇవన్నీ 5 to 10 years ఆరిజిన్లో రన్ అయ్యే సెక్టర్. సో ఇండియా కరెంట్ ప్రెజెంట్ చూస్తే ఇంపోర్ట్ 60% మనం ఇంపోర్ట్ చేసుకున్నాము. సో ఇవన్నీ ఇక్కడ చాలా మ్యాసివ్ జర్నీ అయితే మనం చూడబోతున్నాం ఫ్యూచర్లో. నెక్స్ట్ మన రైల్వే సెక్టర్ పరంగా చూస్తే ఇప్పుడు వందే భారత్ ట్రైన్స్ అనేవి ఎవాల్వ్ అయినాయి. తర్వాత డెడికేటెడ్ ఫ్రాగ్రెంట్ కారిడార్స్ అనేది స్టార్ట్ అయినాయి. రైల్వే స్టేషన్స్ అనేవి ప్రతి ఒక్క చిన్న విలేజ్లో కూడా స్టార్ట్ అయిపోతుంది. డెవలప్మెంట్ అయితే జరుగుతుంది. మెట్రో ఎక్స్పాన్షన్ జరుగుతుంది ప్రతి ఒక్క సిటీస్లో కానీ. ఇప్పుడు గ్రోయింగ్ ఫ్యాక్టర్ అనేది క్లియర్గా విజిబిలిటీలో కనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక 10 yearsలో మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రోత్లో రైల్వే రిలేటెడ్ చాలా గ్రోత్ అనేది మనం అబ్జర్వ్ చేస్తాం. రైల్వే కెపాసిటీ యూటిలైజేషన్ ప్రకారం చూస్తే 120+ ఓవర్లోడెడ్లో కనిపిస్తున్నాం. కానీ అది 2.5 lakhs యాన్యువల్ క్యాపాక్స్ ప్రకారం చూస్తే కారిడార్స్ కానీ, మల్టీపైర్స్ కానీ ఇవన్నీ చాలా బడ్జెట్ అలొకేషన్స్ అయితే ఇంకా గవర్నమెంట్ నుంచి చేయాల్సి ఉంది. సో బడ్జెట్ అలొకేషన్ తిరిగినప్పుడు ఈ స్కీమ్లో అనేది వాల్యూ అనేది అన్లాక్ అయిపోతుంది. సో ఈ టైం అనేది మనకి ఫ్యూచర్లో విజిబిలిటీ చాలా ఎక్కువ కనిపిస్తుంది. నెక్స్ట్ చైనా ప్లేస్మెంట్ స్ట్రాటజీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ పరంగా చూస్తే గ్లోబల్ కంపెనీస్ మనకి గ్లోబల్ కంపెనీస్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చైనా టు ఇండియా షిఫ్ట్ అయిపోతున్నాయి. సో ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ అనేది ఫార్మాస్ కానీ, టెక్స్టైల్స్ కానీ, కెమికల్స్ కానీ ఇవన్నీ యూఎస్ చైనా ట్రేడ్ వార్ వల్ల యాక్సిలరేట్ అవుతున్నాయి. సో ఇప్పుడు ఇండియా పిఎల్ఐసి స్కీమ్ ప్రకారంగా చూస్తే మనకి 14 సెక్టార్స్ అడ్వాంటేజ్ అయిపోయింది చైనాతో పోలిస్తే. ఇండియా కానీ ఇప్పుడు స్టిల్ కాంపిటేటివ్గానే కనిపిస్తుంది. సో ఇప్పుడు గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పుష్ ప్రకారంగా చూస్తే 5 to 10 years ఆరిజిన్లో మ్యానుఫ్యాక్చరింగ్ ప్రకారంగా చూస్తే ఒక మంచి జీడిపిలో డబుల్ డిజిట్ జీడిపిలో గ్రో అయ్యే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. మనకి జీడిపి అంటే చాలా మనకు స్ట్రక్చరల్గా మనకి ఈ సెగ్మెంట్లో మనం వాల్యూ అనేది అన్లాక్ చూడగలుగుతాం. స్పెషాలిటీ కెమికల్స్ పరంగా చూస్తే మనకు హై వాల్యూ కెమికల్స్ కాంపోనెంట్స్ కానీ, ఫార్మా అగ్రో కెమికల్స్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, బల్క్ కమోడిటీ కానీ, కెమికల్స్ కానీ, చైనా పరంగా కానీ. సో ఈ సెక్టార్లో 5 to 8 years ఆరిజిన్లో మనకి ఇండియా స్పెషలిస్ట్ కెమికల్స్ అనేవి చాలా ఎక్కువ అవైలబుల్ అవుతాయి. రీసెంట్గానే మనం ఒకటి చెప్పుకున్నాం, ఆక్యుటెస్ అనే కంపెనీ ఒక స్పెషల్ కెమికల్ తయారు చేస్తున్నారు. ఆ కెమికల్ ఇంతవరకు మన ఇండియాలో కానీ, చైనాలో కానీ, వరల్డ్లో కానీ ఎవరు తయారు చేయలేదు. ఎలక్ట్రోలైట్ అని. ఆ ఎలక్ట్రోలైట్ కెమికల్ వల్ల మనకు బ్యాటరీ అనేది చాలా ఎక్కువ రోజు రన్ అవుతుంది, చాలా స్ట్రాంగ్గా వర్క్ అవుతుంది. సో ఈ స్పెషాలిటీ కెమికల్స్ అనేది ఈ సెగ్మెంట్ కిందకి వస్తాయి. నెక్స్ట్ క్యాపెక్స్ సైకిల్ ప్రకారంగా చూస్తే ప్రైవేట్ సెక్టర్ కంపెనీస్ అనేది ఇంక్రీజింగ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది ఇంక్రీజ్ చేస్తున్నారు. న్యూ ప్లాంట్స్ కానీ, న్యూ కెపాసిటీ కానీ, న్యూ ఎక్విప్మెంట్స్ కానీ. ఇప్పుడు గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పెండింగ్ ప్రకారం చూస్తే ట్రిగర్ పాయింట్ లాగా కన్సిడర్ చేసుకోవచ్చు. మనకి ఎక్స్పాన్షన్ జరుగుతుందంటే క్రెడిట్ గ్రోత్ అవుతుంది. సో 0 to 4 years ఆరిజిన్లో ఒక సిక్లికల్గా మనకు ఫ్యూచర్లో మనకి గ్రోత్ అనేది కనిపిస్తుంది. సో అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా చూస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ థీమ్లో మనకు రోడ్స్, పోర్ట్స్ కానీ, వాటర్ సప్లైస్ కానీ, స్మార్ట్ సిటీస్ కానీ, అర్బన్ హౌసింగ్ కానీ. ఇండియా అర్బనైజేషన్ రేట్ ప్రకారం చూస్తే 35% మనం అర్బనైజేషన్లో ఉన్నాం ప్రజెంట్ అయితే. అది 50% నాటికి 2035 నాటికి రీచ్ అవ్వాలని చెప్పి టార్గెట్ పెట్టుకుంది. సో 15 crores అనేది మనం మూమెంట్ చూస్తాం. సో గవర్నమెంట్ నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్లైన్ ప్రకారం చూస్తే 111 crores ఉండేది. అప్పుడు నెక్స్ట్ ఫ్యూచర్లో 3 to 5 years ఆరిజిన్లో అది ఆల్మోస్ట్ మనకి 600 to 800 crores అనేది మనం రన్వే చూడగలుగుతాం ఫ్యూచర్లో.
కన్జంప్షన్ థీమ్ పరంగా చూస్తేనా మనకు రిటైల్ సెగ్మెంట్లో కానీ, కన్స్యూమర్ డ్యూరబుల్స్లో కానీ, పర్సనల్ ఫైనాన్స్లో కానీ, ఇన్సూరెన్స్ క్రెడిట్ ఇవన్నీ 400 మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ మనకు అప్గ్రేడ్ అవుతున్నాయి. సో ఇంతకుముందు మనం చూస్తే మనకు యూపీఐ అనేది లేదు, కానీ ఇప్పుడు యూపీఐ అనేది మనం వాడుతున్నామా లేదా? సో ఎగ్జాక్ట్గా సేమ్ విధంగా మనకు ఇన్సూరెన్స్ సెక్టర్ కానీ, పర్సనల్ ఫైనాన్స్ కానీ, కన్స్యూమర్ డ్యూరబుల్స్ కానీ, రిటైల్ సెగ్మెంట్ కానీ, ఇవన్నీ ఫ్యూచర్లో మన గ్రోత్ అనేది చాలా ఎక్కువ చూస్తాం. సో ఇంతకుముందు 5 years కిందట డౌన్ ద లైన్ చూస్తే డిమార్ట్ అంత మనం స్ట్రాంగ్గా వాడేవాళ్ళం కాదు, కానీ ఇప్పుడు డిమార్ట్ అనేది మనకు అవసరం లేని ప్రొడక్ట్స్ కూడా కొంటున్నాం మనం. సో ఆ విధంగా లెక్కేసుకుంటే 5 to 10 years 0 to 5 years ఒక మంచి మ్యాసివ్ ఆపర్చునిటీ అయితే బిల్డ్ అవుతుంది. సో ఇప్పుడు మనం థీమ్ పరంగా ఏదైనా థీమ్ని మనం స్కోర్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడు మార్కెట్ సైజ్ ఎంత, గ్రోయింగ్ రేట్ ఎంత, గవర్నమెంట్ సపోర్ట్ ఏమైనా ఉందా, గ్లోబల్గా ఆపర్చునిటీ ఏమైనా ఉందా, సో వీటన్నిటి గురించి మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో ఈవీ పరంగా చూస్తే మనకు 2035 నాటికి మనము ఇప్పుడు ప్రజెంట్ 3% ఉండే ఈవీ వెహికల్స్ 30% మినిమం టార్గెట్ అవుతుంది. సో 2030 నాటికి. సో ఇక్కడ ఎంత 27% అనేది గ్రోయింగ్ అనిపిస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ అనేది చాలా తక్కువ రేంజ్లో ఉన్నాం. ఎగ్జాక్ట్గా సేమ్ ఇప్పుడు ఏ రిలేటెడ్గా చూసినా 1999లో మనకి ఇంటర్నెట్ ఎరా ఉండేది, ఇప్పుడు ఏ ఎరాగా మారిపోతుంది. సో ఇక్కడ మనకి ఒక మ్యాసివ్ ఆపర్చునిటీ అనేది బిల్డ్ అవుతుంది. ఇప్పుడు గ్లోబల్గా మనకి ఎంటర్ప్రైజెస్ రిప్లేస్ అవుతాయి. ఇప్పుడు మనకి స్ట్రాంగ్గా మనం మూమెంట్ అయితే చూడగలుగుతాం. ఇప్పుడు వరల్డ్స్ లార్జెస్ట్ టాలెంట్ పూల్ అంటే మన ఇండియాలోనే కనిపిస్తుంది. సో ఇప్పుడు మనకి రిలేటెడ్గా ఏ ఏజెంట్స్ అనేది కానీ, సాస్ ప్లాట్ఫామ్స్ అనేది బిల్డ్ అవుతాయి. సో ఇప్పుడు మనకి ఇందాక చూసినట్టు గూగుల్ ఎలా మనం మ్యాసివ్ రన్అప్ చూసిందో, అట్లాంటి స్టాక్ ప్రైస్ మూమెంట్స్ మనం ఫ్యూచర్లో మల్టిపుల్ కంపెనీస్ చూడగలుగుతాం. సో రెన్యూవబుల్ పుష్ ప్రకారం చూస్తే 500 GW అనేది మనకి టార్గెట్ పెట్టుకుంది. ప్రజెంట్ అయితే మనం చాలా తక్కువ స్టేజ్లోనే ఉన్నాము. మనం ఆల్మోస్ట్ ఇప్పుడు ప్రజెంట్ ఉంటే 230 రేంజ్లో ఉన్నాం. ఆల్మోస్ట్ 50% మనం 2030 నాటికి అంటే 3 yearsలో మనం చూడాలి ఈ గ్రోత్ అనేది. నెక్స్ట్ డేటా సెంటర్ రిలేటెడ్ చూస్తే 10 to 15 years 20% క్యాపెక్స్ మనకి ఫ్యూచర్లో యాంటిసిపేట్ చేస్తాం. సో ఇక్కడ మనకి డిఫెన్స్ పరంగా మేజర్ షిఫ్ట్ అయితే జరుగుతుంది. అండ్ రైల్వే పరంగా కూడా చాలా ఎక్కువ మనకు క్యాపెక్స్ అయితే గవర్నమెంట్ నుంచి ఫ్యూచర్లో మనకి ఎక్స్పాన్షన్ అయితే జరుగుతుంది. మెట్రోస్ కానీ, రైల్వేస్ కానీ. మ్యానుఫ్యాక్చరింగ్ థీమ్ ప్రకారం చూస్తే చైనా ప్లస్ 1 స్ట్రాటజీస్ ఇవన్నీ. సో ఇప్పుడు మనము ఏదైనా ఒక థీమ్ని మనం స్కోర్ చేయాలంటే మేజర్గా మనం 5 factors మనం కన్సిడర్ చేసుకోవాలి. మార్కెట్ సైజ్ ఎంత, గ్రోత్ రేట్ ఎంత, గవర్నమెంట్ సపోర్ట్ ఏదైనా ఉందా, గ్లోబల్ ఆపర్చునిటీ ఏదైనా ఉందా, రిస్క్ రిలేటెడ్ ఏదైనా ఉందా. సో ఈ విధంగా మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో ఈ విధంగా క్యాలిక్యులేట్ చేసుకుంటే ఈ ఈ ఈ అనాలిసిస్ తయారు చేయడానికి మా టీం చాలా హార్డ్ వర్క్ చేసింది. సో ఇది మా వీడియోస్కి మీరు సపోర్ట్ చేసి షేర్ చేయండి. సో ఇప్పుడు మనం ఏ రిలేటెడ్ చూస్తే 45% మనకు స్కోర్ అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ రెన్యూవబుల్ ఎనర్జీ పరంగా చూస్తే రెన్యూవబుల్ ఎనర్జీ అనేది ఒక ఫ్యూచర్లో మనకు 43% స్కోరింగ్ కనిపిస్తుంది. సో ఈవీ సెగ్మెంట్, డిఫెన్స్, మ్యానుఫ్యాక్చరింగ్ ఇలా ప్రతి ఒక్క సెగ్మెంట్లో మనకు ఏ పరంగా చూస్తే మనకి మ్యాసివ్ రన్అప్ అయితే చూసే ఆస్కారాలు కనిపిస్తున్నాయి క్లియర్గా. ఇక్కడ మనం రైట్ థీమ్ చూసుకున్నప్పుడు స్ట్రాంగ్ కన్విక్షన్ అనేది బిల్డ్ అవుతుంది. మనం స్టాక్ చాలా లాంగ్ హోల్డ్ చేయగలుగుతాం. అదే ఇప్పుడు మనం రైట్ థీమ్ అంటే రైట్ స్టాక్ అని కాదు, మనం సో మనము ఈ థీమ్లో మనకి మంచి ప్లేయర్స్ ఎవరో కన్సిడర్ చేసుకోవాలి. సో దానికోసం మనం ఎవ్రీడే మనం వీడియోస్ చేసుకుంటూ ఉంటాం, మంచి స్టాక్ని పిక్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ వాల్యుయేషన్స్ పరంగా చూస్తే కరెక్ట్ థీమ్, కరెక్ట్ కంపెనీని మనము కరెక్ట్ టైంలో ఇన్వెస్ట్ చేయగలిగితే మనకు ఈ మల్టిపుల్స్ అనేది చాలా ఎక్కువ చూడగలుగుతాం మనకి ఫ్యూచర్లో. టైమింగ్ అనేది చాలా ఎక్కువ మ్యాటర్స్ ఇక్కడ. డిప్ కోసం వెయిట్ చేయడం కంటే మనకు మంచి టైం వచ్చినప్పుడు లో వాల్యుయేషన్స్లో ఉన్నప్పుడు కన్సిడర్ చేసేసి మన రైడ్ అనేది స్టాక్ ప్రైస్ పరంగా లాంగ్లో మనం హోల్డ్ చేయగలుగుతాం. సో నెక్స్ట్ నేను ప్లాన్ చేస్తున్న సెక్టర్స్ ఒక్కొక్క డెడికేటెడ్ వీడియో చేస్తాను. ఏ రిలేటెడ్గా, డిఫెన్స్ రిలేటెడ్గా, రెన్యూవబుల్ రిలేటెడ్గా, ఈవీ రిలేటెడ్గా ఒక్కొక్క థీమ్ గురించి నేను నెక్స్ట్ కమింగ్ డేస్లో ఒక్కొక్క థీమ్ గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు ఇది జస్ట్ ఒక ఓవర్వ్యూ ఇవ్వడమే నా ఇంటెన్షన్, అంతకుమించి ఏం లేదు. ఇట్లాంటి వీడియోలు మనం కమింగ్ డేస్లో చాలా ఎక్కువ చూస్తాము. సో ఇప్పుడు నా ఇంటెన్షన్ ఏంటంటే ఫండమెంటల్గా స్ట్రాంగ్గా అనాలిసిస్ చేసేసి స్టాక్లో ఇన్వెస్ట్ చేస్తే మనం స్టాక్ని కానీ, ట్రేడింగ్ కానీ, ఇన్వెస్ట్మెంట్ జర్నీ కానీ స్ట్రాంగ్గా హోల్డ్ చేయగలుగుతాం. అదే కన్విక్షన్ లేకుండా ఉంటే మనం స్టాక్ ప్రైస్ 30% 40% డౌన్ అయినప్పుడు ఎగ్జిట్ అయిపోతాం. సో మనం రైడ్ అనేది కంప్లీట్గా ఎంజాయ్ చేయలేం. సో మనం వ్యూ అనేది లాంగ్ టర్మ్లో ఉండాలి. సో మన వ్యూ అనేది ఒక 300 to 500 times మల్టిపుల్స్ మనం స్టాక్ ప్రైస్లో మనం ప్రాఫిట్ పొందాలి. సో అట్లాంటి అనాలిసిస్ మన ఫ్యూచర్లో మనం కమింగ్ క్వార్టర్స్లో చేద్దాం.
సో ఇప్పుడు మనకి మేజర్గా చూసుకోవాలంటే కన్నా స్టాక్ పికింగ్ అనేది థీమ్ ఐడెంటిఫికేషన్ ఎలా రావాలి అనేది మనం డిస్కస్ చేసుకుందాము. సో ఇప్పుడు మనము 3 రకాల థీమ్స్ 0 to 5 years, 5 to 10 years, 10 to 15 years అనేది. సో ఇప్పుడు డిఫరెంట్ స్ట్రాటజీ, డిఫరెంట్ అప్రోచెస్ ఉంటాయి మనం ఆ స్టాక్ని పిక్ చేసుకోవడానికి. సో ఇప్పుడు మనకి ఇందాక చెప్పినట్టు స్ట్రక్చరల్గా, గవర్నమెంట్గా, గ్లోబల్గా మనకు లాంగ్ రన్వేలో ఉండే స్టాక్స్ నేను ఎవ్రీడే పిక్ చేస్తూ ఉంటాను. మీ సపోర్ట్ అయితే నాకు కావాలి. నేను ఇలాంటి మంచి వీడియోస్ని ఇంకా నేను క్రియేట్ చేస్తాను. థ్యాంక్ యూ. జై హింద్.